హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మార్నింగ్ సెషన్ టమాటో రైస్ నేను తగినంత నూనె వేసేసుకున్నాను. సో ఆ బాండీలో తగినంత నూనె వేసేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను, లవంగాలు వేసుకున్నాను, అలాగే దాల్చిన చెక్క వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయి పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఒక రెండు పెద్ద పెద్దగా ఇలాగ సగంగా తుంచాను. అలాగే ఒక పెద్ద టమాటో, చాలా పెద్ద టమాటో, అందుకనే నేను ఇంకా ఉల్లిపాయలు కూడా వేయలేదు. జస్ట్ టమాటోతో చేద్దామని టమాటో రైస్. సో పెద్ద టమాటో వేసేసుకున్నాను. అది కూడా బాగా మగ్గిపోయాక పసుపు వేసేసుకున్నాను. ఇగో ఇప్పుడు ఇలా వేసినాను, మేము ముందు చూపిస్తున్నాను కదా. ఇవన్నీ వేసేసుకున్నాక బాగా టమాటో మగ్గిపోయింది. ఇప్పుడు సాంబార్ పౌడర్ వేసాను, అలాగే ఉప్పు వేసాను, ఇలాగ కారం వేసేసాను. ఇవన్నీ పూర్తిగా ఇలా కలిపేస్తాను. నేను ఉల్లిపాయలు వేయలేదు, నోట్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను కొంచెం ఫ్లేవర్ కోసం. లవంగం, దాల్చిన చెక్క, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, టమాటోలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసాను, ఉప్పు వేసాను, కారం వేసాను, సాంబార్ పౌడర్ మన ఇంట్లో చేసి పెట్టుకుంటాం కదా, అది వేసేసాను. ఇప్పుడు తగినంత రైస్ మనం చేసి పెట్టుకున్నది, వండి పెట్టుకున్నది చల్లార్చుకుని ఇలా వేసేసుకోవాలి. చల్లార్చాక వేస్తే ఏమవుతుందంటే విడివిడిలాడుతూ ఉంటుంది. అదే కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసామనుకోండి ముద్ద అయిపోతుంది, కలుపుతూ ఉన్నప్పుడల్లా ముద్ద అయిపోతుంది. సో చల్లార్చుకుని వేసేసుకుని పూర్తిగా ఇలా కలిపేసుకోవాలి. మనం వేయవలసినవన్నీ వేసేసాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ టమాటో రైస్. మనం ఉల్లిపాయలు కూడా వేస్తాం, కానీ ఈ మాట నేను అచ్చంగా ఓన్లీ టమాటోతో చేసేసాను. ఉల్లిపాయ కూడా వేయకుండా ఓన్లీ టమాటో రైస్ చేస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కాలేజ్ పిల్లలకి, స్కూల్ పిల్లలకి ఇచ్చి పంపించడానికి చాలా చాలా బాగుంటుంది. పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టపడతారు. అలాగే లాస్ట్లో పుదీనా, అలాగే కొత్తిమీర ఇవన్నీ వేసేసి ఇలా మొత్తం కలిపేసేయడమే. రైస్లో ఇదంతా వెళ్ళిపోతుంది. ఇలా పూర్తిగా కలిపేస్తున్న కొద్దీ ఆ టమాటో ఏదైతే మెత్తగా అయిందో ఆ టమాటో ఈ పులుపు అంతా అన్నానికి పట్టేస్తుంది. ఈ కొత్తిమీర, ఈ పుదీనా ఫ్లేవర్ అంతా మొత్తం పట్టి అన్నానికి టమాటో రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలా చాలా ఈజీగా చేసేసుకునే టమాటో రైస్. ఒక్క టమాటో, పెద్ద టమాటో ఉంటే చాలు. మిగతాదంతా సేమ్ ప్రొసీజర్ ఎలా చేసామో నేను చూపించేశాను కదా, అలా చేసేసుకోండి. కానీ ఫ్రెష్ కొత్తిమీర, ఫ్రెష్ పుదీనా ఉంటే మాత్రం అద్దరిపోతుంది టమాటో రైస్. కంపల్సరీ ఉండాలి. ఉల్లిపాయ లేకపోయినా మనం టమాటో రైస్ చేసేయచ్చు, కానీ పుదీనా కొత్తిమీర లేకపోతే మాత్రం అస్సలు చేయలేం. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. బాయ్ అండి.